ఏం జరగాలి? మాక్సిమం 4 రాళ్ళు తెచ్చి దాని చుట్టూ పెట్టాలి. పెట్టి అవును వాళ్ళకి అవగాహన లేదు. ఈవెన్ మనకైనా అవగాహన ఉండదు గబక్కన ఇన్సిడెంట్ జరిగినప్పుడు. 4 రాళ్ళు తెచ్చి దాని జోలికి రాకుండా అడ్డు పెట్టాలి దాని చుట్టూతా కూడా. అప్పుడు పోలీసులు వచ్చాక ఆ ఫోటోలు అది తీసుకుంటారు, వాళ్ళు ఆ తర్వాత ఇది తీసేస్తారు. డే అయినా నైట్ అయినా అదే దాని పేరేంటి, హైవే పెట్రోలింగ్ వాళ్ళు రాత్రి పగలు తిరుగుతూనే ఉంటారు. ఫోన్ చేయడానికి ఏం బాధ? ముందు అసలు అడు మందులో ఉన్నాడు. మనకి ఇక్కడ మందు కొట్టి బండి నడపడం తప్పు, మందు కొట్టి డ్రైవింగ్ చేయడం తప్పు. మన దగ్గర కంట్రోల్ లేదన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ మద్యం దుకాణం దగ్గరలో పోలీసులు నుంచుంటే బండి డ్రైవింగ్ చేయకుండా ఆపితే చాలు, తాగడం ఆపద్దు, రైడ్లు చేయక్కర్లేదు. తాగి డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు. మీకు హైదరాబాద్లో పబ్బుల దగ్గర యాక్సిడెంట్ మీద యాక్సిడెంట్లు అయితే వాళ్ళు ఎట్టబడితే అట్ట గుద్దుతుంటే ప్రభుత్వం ఏం చేసింది? అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్. అప్పటి నుంచి ఏంటి, తాగి ఎవడన్నా గనక కారు డ్రైవింగ్ చేసుకుంటానంటే వాళ్ళు ఆపేస్తారు. ఎవరన్నా ఇప్పుడు అక్కడ బార్లో కానీ లేకపోతే కనుక పబ్లో కానీ తాగేటట్టయితే మనిషిని ఎంట పెట్టుకెళ్ళాలి డ్రైవింగ్ చేయడానికి. ఏదో డ్రైవర్ ఆర్ ఆ పబ్ వాళ్ళు ఆ క్లబ్ వాళ్ళు వాళ్ళే అరేంజ్ చేస్తారు ఒక డ్రైవర్ని, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తారు. ఈవెన్ బెంగళూరులో అట్లాగే ఉంది ప్రొసీజర్. మనకు కూడా అట్లా పెట్టమని చెప్పండి. ఎందుకంటే తాగుడు మనం తాగపోయించకపోతే మన దగ్గర సంపాదన లేదు. 25,000 కోట్ల నుంచి ఇప్పుడు 38,000 కోట్లకి తాగబోయిస్తున్నాం మనం. తాగి వాడు